హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం 2025 జనవరి నెల మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. ముఖ్యంగా స్త్రీలకి అనేక రకాల మంచి పనులు అనేవి వీరికి జరగబోతున్నాయి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉండబోతుంది, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది, మిథున రాశి వారు రాజకీయంలో ఉన్నవారికి ఎలా ఉండబోతుంది, అలాగే మరీ ముఖ్యంగా ప్రేమికులకు ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క విషయం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం మీకు పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, అక్రమ సంబంధాలు, లంకెబెందులు వెతికి తీయడం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. మొదటగా మన మిథున రాశి వారికి ప్రేమ విషయాలు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎవరైతే గతంలో ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళు ఉంటారో, లేదా కొంతకాలం సహజీవనం చేసి విడిపోయి ఉంటారో, లేదా కొన్ని కారణాల వల్ల విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ అమ్మాయి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయినా, లేదంటే అబ్బాయి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయినా సరే వాళ్ళకి మంచి టైం అనేది రాబోతుంది మిథున రాశి వారికి జనవరి మాసంలో. ఉదాహరణకి గతంలో ఒక పురుషుడిని స్త్రీ అనేది అన్ని విధాలుగా వాడుకొని, అన్ని రంగాల్లో వాడుకొని, తన డబ్బు అనేది వాడుకొని, ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఉన్న పలంగా వదిలేసిన ఎవరైతే ఆ స్త్రీ ఉన్నారో, ఈ మిథున రాశి వారికి 2025 జనవరిలోనే వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి, అబ్బాయి దగ్గరికి వచ్చి, నేను చేసింది తప్పు, క్షమాపణ కోరుతున్నాను అనే విధంగా మిథున రాశి వారికి అంత మంచి యోగం అనేది కూడా రాబోతుంది. ప్రేమికులు కలుసుకుంటారు, విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు, భార్యాభర్తలు కలుసుకుంటారు. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో ప్రేమికులు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకునే యోగం అనేది 100% అనేది మిథున రాశి వారికి జనవరి నెలలో జరగబోతుంది. ఇలాగా ప్రేమికులు ప్రేమ విషయంలో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి జనవరి నెలలో మంచి యోగదాయకమైన సమయములు అనేవి రాబోతున్నాయి. ఇప్పుడు మనం సంతానం గురించి తెలుసుకుందాం. సంతానం రాక ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, పెళ్ళైన వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు కూడా సంతానం రాక చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. వారికి ఖచ్చితంగా జనవరి నెలలో సంతానం కలిగే యోగం అనేది కూడా ఉంది. అలాగే పుణ్యక్షేత్రములను దర్శించదురు. ఎవరైతే మిథున రాశి ఉన్నారో జనవరి నెలలో పుణ్యక్షేత్రాలు అనేది దర్శనం అనేది ఇంట్లో మంచి శుభకార్యానికి సంబంధించిన పనులు అనేవి మీరు చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఒక విషయంలో చెడు అనేది కూడా జరగబోతుంది. మిథున రాశి వారికి స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు అనేది కూడా మీరు చేస్తారు. అలాగే నూతన గృహ నిర్మాణం లేదా ఇళ్ల స్థలం అనేది కూడా కొంటారు. అంటే కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు మిథున రాశి వారు జనవరి నెలలో కొనుక్కునే అవకాశం 100% అనేది కూడా ఉంది. నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ యొక్క జనవరి నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం 100% అనేది కూడా కనబడుతుంది. ఎవరైతే ఉద్యోగ రాక గతంలో ఇబ్బంది పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచిగా సంపాదించడం కూడా చేస్తారు. అలాగే ఫ్యాక్టరీలు యందు పనిచేయ కార్మికులకు బోనస్ అనేది కూడా పెరిగింది. ఎవరైతే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో కార్మికులు, వాళ్ళు కూడా ఈ జనవరి నెలలో మంచి బోనస్లు అనేవి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం మిథున రాశి వారు ఎవరైతే రాజకీయంలో ఉన్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ యొక్క జనవరి 2020 సంవత్సరంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి అన్ని విధాలుగా అనేది కూడా బాగుండబోతుంది. అలాగే అధిష్టానంతో మీ పేరు అనేది మారి మోగిపోతుంది అధిష్టానంలో. అలాగే వాళ్ళు మీకు ఒక మంచి పొజిషన్ అనేది కూడా ఇస్తారు, ఒక మంచి స్థానం అనేది కూడా మీకు ఇస్తారు. అలాగే ప్రజల్లో ప్రజాదరణ అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. అలాగే మీరు ఇంకొక మైనస్ అనేది జరగబోతుంది. రాజకీయంలో ఉన్నవారికి ధనం అనేది మంచినీళ్ళలాగా అనేది కూడా ఖర్చు చేస్తారు. ధనం అనేది ఎలా పడితే అలా ఖర్చు చేస్తారు. ఇప్పుడు మనం వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా జనవరి నెలలో మిథున రాశి వారికి వ్యాపారంలో భయంకరమైన ధనయోగం అనేది కూడా మీరు చూడబోతున్నారు. మీరు ఏది పట్టుకుంటే అది ఖచ్చితంగా బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా ఉంది. ఉదాహరణకి మీరు ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న జనవరి నెలలో ఖచ్చితంగా ఆ వ్యాపారం అనేది మొదలుపెట్టి మంచి లాభాలు అనేవి కూడా చూస్తారు. అలాగే వ్యాపారంలో ఎవరైతే పార్ట్నర్స్ అనేది కూడా ఉంటారో వాళ్ళు కూడా మంచి లాభాలు అనేవి చూస్తారు. అలాగే షేర్ మార్కెట్లో కూడా మంచి లాభాలు అనేవి మీరు చూడబోతున్నారు. మరియు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ పనులు చేస్తుంటారో మిథున రాశి వారు ఖచ్చితంగా మంచి లాభాలు అనేవి చూస్తారు. ఎవరైతే హోల్సేల్ వ్యాపారాలు చేస్తుంటారో మిథున రాశి వారు ఖచ్చితంగా జనవరి నెలలో వాళ్ళు కూడా అమితమైన లాభం అనేది కూడా చూడబోతున్నారు. ఇప్పుడు మనం విద్యార్థులకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. ముఖ్యంగా జనవరి నెలలో లేదా ఈ 2025 సంవత్సరం మొత్తం విద్యార్థులు చాలా కష్టాలు అనేవి ఎదుర్కోబోతున్నారు. ఎలాంటి పరీక్షలు రాసినా సరే మంచి మార్కులు రాక సతమవుతున్నది కూడా అవుతారు. అలాగే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మిథున రాశి వారు వాళ్ళు కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు అనేవి ఎదుర్కోబోతున్నారు. అలాగే ఇంజనీరింగ్, మెడికల్, బీఈడీ, లాసెట్ మొదలైనవి ఎలాంటి పరీక్షలు రాసినా సరే దాంట్లో మంచి ర్యాంకులు పొందలేక సతమవుతున్నది కూడా అవుతారు. అలాగే విద్యార్థులు చదువుకున్నది గుర్తులేక సతమవుతున్నది కూడా అవుతారు. విద్యార్థులకి చాలా గడ్డు కాలం అనేది మిథున రాశి వారికి అనేది కూడా ఉండబోతుంది. కానీ దానికి ఏం చేయాలి చివరిలో చెప్తాను. వీడియోని చివరి దాకా మీరు చూడండి.
అలాగే వ్యవసాయం చేసేవాళ్ళు, ముఖ్యంగా వ్యవసాయదారులు కూడా మంచి పంటలనేవి పండించి లాభాలనేవి కూడా చూస్తారు. మిథున రాశి వారు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఖచ్చితంగా మీరు కూడా మంచి లాభాలనేవి చూస్తారండి. గతంలో కన్నా ఈసారి ఒక 5% లాభాలను ఎక్కువ చూడబోతున్నారు వ్యవసాయంలో. అలాగే ఇప్పుడు మనం స్త్రీలకు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా స్త్రీలకు చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు అండి. వృషభ రాశి వారు స్త్రీలకు కూడా మంచి యోగం అనేది కూడా ఉంది. ఇప్పుడు మిథున రాశి వారు కూడా అదే యోగం అనేది కూడా ఎక్కువ కనబడుతుంది. ఎందుకో ఈ సంవత్సరం మిథున రాశి వారు స్త్రీలకి చాలా మంచిగా అనేది కూడా ఉండబోతుంది. అదేంటో చూద్దాం. ముఖ్యంగా ఈ సంవత్సరంలో గ్రహ బలం వలన మీ మాటకి ఎదురు లేదు. మీరు ఏది చెప్తే అదే వేదం. కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మిమ్మల్ని చూడగానే ఎదుటివారు కూడా గౌరవం అనేది కూడా ఏర్పడుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఇంకా మంచి పొజిషన్‌లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా కనబడుతుంది. అలాగే మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేది కూడా రాబోతున్నాయి. అలాగే మీరు విలువైన ఆభరణ ప్రాప్తి, స్థిరాస్తి మీ పేరుపై అనేది కూడా కొంటారు. అలాగే పెళ్లి కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో 100% పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. స్త్రీలు రాజకీయంలో ఎవరైతే ఉన్నవారో వాళ్ళకు కూడా మంచి పదవులు అనేవి కూడా లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అనేది కూడా అవుతుంది. అలాగే మెయిన్‌గా అబ్బాయి పుట్టే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా కనబడుతుంది. ఎవరైతే గతంలో భార్యాభర్తలు విడిపోయి గొడవలు పడి, చికాకులు పడి ఉంటారో మిథున రాశి వారు 2024 సంవత్సరంలో ఈ సంవత్సరం మొదటి ఒక నెలలోనే కలుసుకునే అవకాశం కూడా ఉంది. అంటే జనవరి నెలలో కలుసుకునే అవకాశం 100% అనేది కూడా ఉంది. అలాగే చేవృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచిగా రాణిస్తారండి. అలాగే ఆరోగ్యం అనేది కూడా చాలా వరకు బాగుంటుంది. ఆర్థిక లావాదేవీల అనుకూలత, సరైన సమయానికి ధనం అనేది చేతికి అందుతుంది. ప్రతి సమస్యను ధైర్యంగా అనేది కూడా మీరు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాల్లో నూతన వస్తుప్రాప్తి, బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాలను కూడా పాల్గొంటారు. కుటుంబంలో అంత సంతోషకరమైన వాతావరణం అనేది కూడా మీకు ఉండబోతుంది. అలాగే మీరు ఆరోగ్య పట్ల కొంతవరకు జాగ్రత్త అనేది కూడా మీరు ఉండాలి. ఇప్పుడు మనం వీళ్ళకి అనుకూలమైన తేదీలు ఏంటో చూద్దాం. మిథున రాశి వారికి వీరికి 6వ తారీఖు, 8వ తారీఖు, 13, 17, 24, 27 తారీఖు వీరికి ఇవి అనుకూలమైన తేదీలు. మరి బ్యాడ్ డేస్, ప్రతికూలం దినములు ఏంటో చూద్దాం. 1వ తారీఖు, 4, 11, 15, 20, 22, 29 ఇలాగా మిథున రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో ఈ విధంగా అనేది కూడా ఉండబోతుందండి. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాను. మీకు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి అంటే ముఖ్యంగా మీకు నరఘోష, అలాగే ఈర్ష్య అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది. అసూయ. మీరు బాగుండకూడదు, ఇబ్బందులు పడుకుంటూ రావాలి, కష్టాలు పడుకుంటూ రావాలి, ఏ పని చేసినా సరే కలిసి రాకూడదు, విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవ్వకూడదు, మీరు ఇలా చదవకూడదు అనే విధంగా అన్ని రకాల వారు మీ మీద చెడు చూపుని ఎక్కువ చూపిస్తారు. దానివల్ల మీరు అనుకున్న పనులు అనేది విజయం అనేది కూడా సాధించలేరు. అలాంటిది మీ మీద పడకుండా ఉండాలన్నా, మీరు బాగుండాలన్నా, చేసే పనులు అభివృద్ధి ఉండాలంటే దీనికి సంబంధించిన కొన్ని దైవ కార్యక్రమాలు అనేవి కూడా ఉంటాయి. అది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్‌కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇది విషయం మిత్రులారా. మిథున రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.